రోడ్వేకి స్వాగతం. A manual to self. There is no struggle of soul and body, save in the minds of those whose souls are asleep and whose bodies are out of tune. ఖలీల్ జిబ్రాన్ అని తను అమెరికన్ పోయిట్, బోరన్ లెబనీ, సెటిల్డ్ ఇన్ అమెరికా. 1923లో వెరీ ఫేమస్ రైటరు అండ్ ఫిలాసఫరు, విజువల్ ఆర్టిస్ట్. ప్రాఫిట్ అనే బుక్కి చాలా వరల్డ్ ఫేమస్ వచ్చింది. ఇది ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ పొయిటిక్ ఎస్సేస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ 100 లాంగ్వేజెస్, రివర్డ్ వరల్డ్ వైడ్. సో there are so many written works, and is a good philosopher. అతని స్టేట్మెంట్ ఒకటి ఇక్కడ చేయడం జరిగింది. దెర్ ఈజ్ నో స్ట్రగుల్ ఆఫ్ సోల్ అండ్ బాడీ. ఈ సోల్ బాడీ స్ట్రగుల్ ఉండదు ఎవరికి. ఆ స్ట్రగుల్ సేవ్ ఇన్ మైండ్స్ ఆఫ్ దోస్ హూస్, ఎవరి మైండ్స్ లో అయితే సేవ్ అయి ఉంటుందో, హూస్ సోల్స్ ఆర్ అస్లీప్, వాళ్ళ ఆత్మలు నిద్రలో ఉన్నాయి, గాఢ నిద్రలో. అండ్ బాడీస్ ఆర్ అవుట్ ఆఫ్ ట్యూన్, బాడీస్ ఏమో అన్హార్మోనిక్ గా ఉన్నాయి. అలాంటి వాళ్ళకి స్ట్రగులే లేదు. అలాగే భగవద్గీతలో ఒక భగవద్గీత టోటల్ కి రూట్ క్వశ్చన్ ఇది. aspirant will not be free from the lower psychic nature and then will cry out desperately like Arjuna. ఈ ఆస్పిరెంట్స్ ఉంటారు, స్పిరిచువల్ అవేకనింగ్ కోసమని తాపత్రయపడేవాళ్ళు, లేదా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తున్న వాళ్ళు, లేదా చేస్తున్న వాళ్ళు ఫీల్ అవుతున్న వాళ్ళు, లేదా చేయడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, లేదా బయటకి ప్రయత్నం చేస్తున్నారు, యాక్షన్ ప్రయత్నం చేస్తున్నారు, అలాంటి వాళ్ళు. సో వేరే ఆస్పిరెంట్స్ చేస్తారు వీళ్ళందరూ. సో ఆలోచన అయితే ఉంది కాబట్టి. సో ఈ ఆస్పిరెంట్స్ వాళ్ళ లోయర్ సైకిక్ నేచర్ ఉంటుంది కదా, లోయర్ సైకిక్ నేచర్ తో ట్రై చేస్తారు. ఆల్మోస్ట్ అర్జున్ లాగా. అర్జున భగవద్గీతలో కురుక్షేత్రంలో ఏమని ట్రై చేశాడు? మై లార్డ్, టెల్ మీ వాట్ ఈస్ ఇట్ దట్ డ్రైవ్స్ ఎ మ్యాన్ టు సిన్ ఈవెన్ అగైనెస్ట్ హిస్ విల్ అండ్ యాజ్ ఇఫ్ బై కంపల్షన్. కృష్ణుడు అడుగుతున్నాడు, ఓ మై లార్డ్ టెల్ మీ, నాకు చెప్పు, ఏది మనిషిని డ్రైవ్ చేస్తుంది సిన్ వైపుకి, అయినా వాడి విల్ అలా లేకపోయినా సరే, ఏంటి ఆ కంపల్సివ్నెస్? తనకు ఆటోమేటిక్ ఏం జరుగుతుంటుంది? ఇంకా చెప్పాలంటే ఇదే దుర్యోధనుడు డైలాగ్ కూడా. మంచి చేయడం నాకు తెలుసు, మంచి చెయ్యాలని నాకు తెలుసదు, చెడు చేయకుండా ఉండలేదు. సో ఇంచుమించుగా అర్జునుడు అదే క్రై చేస్తున్నాడు అనమాట. ఏంటి ఇది? లోయర్ సైకిక్ నేచర్. అది లోయర్ సైకిక్ నేచర్ ఏంటంటే వాళ్ళు చేస్తున్నాను అని ఫీల్ అవుతుంటారు, కానీ లోపల ఒక కంపల్సివ్ ప్రాసెస్ ద్వారా జరిగిపోతుంటాయి. వర్డ్స్ ఎలా ఉంటాయి, యాక్షన్ లా ఉంటుంది, వాళ్ళ వర్డ్స్. సో వాళ్ళు లిస్ట్ అవుట్ చేసుకుంటే ఈ సొసైటీ ముద్రించిన సిన్ అనే లిస్ట్ ఉంటుంది. థింగ్స్ ఎక్కువ ఉంటాయి. అవి వాడి విల్లిగా చేయడు, వాడికి ఇష్టం లేని కడతాడు. ప్రతి తాగేవాడు కూడా లోపల ఏదో టైంలో వస్తుంది మానేటువంటి ఫీలింగ్ ఉంటుంది, కానీ మనలేడు. సిగరెట్ తాగేవాడు కూడా లోపల టైంలో ఫీలింగ్ ఉంటుంది మాందామని, కానీ మానలేడు. ఈయన అటెంప్ట్ చేసినా సరే మానలేడు. కంపల్సివ్ ప్రాసెస్ మాట. పెద్ద హ్యాబిట్స్ లో కూడా వెళ్ళక్కల, చిన్న విషయాల్లోనే మనం కంపల్సివ్ గా బిహేవ్ అవుతాం. ఏ విధమైన నీ యొక్క లైఫ్ స్టైల్లో హ్యాబిట్యుయేట్ అయ్యావో, ఆ హ్యాబిట్యుయేట్ నుంచి బయటపడటానికి నీ శరీరం, మనసు నీకు సహకరించవు అని నువ్వు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటావు. ఇట్ ఈస్ కాల్డ్ కంపల్షన్. ప్రవాహాల్లో కొట్టుకుపోతున్నట్టు ఉంటుంది. అలాగే రష్యన్ ఫిజియాలజిస్ట్ పావ్లో, వెరీ ఫేమస్. ఇది కొంచెం పిఈడి చదివిన వాళ్ళకి అయితే చాలా ఫేమస్. వాళ్ళకి టీచింగ్ క్వశ్చన్ ఉన్న వాళ్ళకి ఇక్కడ క్లాసికల్ కండిషన్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇతను బిహేవియర్
సైకాలజీకి కథలను కూడా చెప్తుంటారు అందుకని. సో, ఎనీవే అతను ఎక్స్‌ప్రెస్ చేసిన ఐడియా చూడండి. దిస్ సింపుల్ థాట్ ఈస్ ఎక్స్‌ప్రెస్డ్ ఆఫ్టర్ ఏజెస్, ఆఫ్టర్ సెంచరీస్, అపాన్ సెంచరీస్. ఇన్ అవర్ డేస్ ఆల్సో. I want to know why apparently intelligent individuals so often behave in certain ways against their own inclinations and wishes. ఒక రకంగా మహాభారతం అప్పుడు అర్జునుడు ట్రై చేసింది. ఇప్పుడు రీసెంట్ ఫిలాసఫర్స్ తీసుకుంటే వీళ్ళు చేస్తున్న క్వశ్చనింగ్, ఎక్స్‌ప్రెస్ చేస్తున్న డౌట్, లోపల స్టిర్ చేస్తున్న ఒక స్ట్రాంగ్ కైలోంచి వచ్చిన ట్రైల్‌తో కూడిన థాట్ ఏంటి అంటే నమ్ముకొని ఐ వాంట్ టు నో వై అపియరెంట్‌లీ ఇంటెలిజెంట్ చూడడానికి ఇంటెలిజెంట్‌గా ఉన్నారు కదా ఇండివిడ్యువల్స్. అయినా సరే వాళ్ళ ఇంక్లినేషన్స్‌కి, విషెస్‌కి వ్యతిరేకంగా ఎందుకని వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు, ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగే ఇంకొక రీసెంట్ ఫిలాసఫర్ అండ్ ఇంగ్లీష్ రైటర్ తీసుకుందాం. డగ్లస్ లెనార్డ్ హక్స్లీ. ఈయన చాలా ఫేమస్. మోర్ దాన్ 50 బుక్స్. డిస్టోపియన్ అనేదో క్లాసిక్ న్యూ వరల్డ్ అనే క్లాసిక్ బుక్. ది యూటోపియన్ ఐలాండ్. ఈ ఫిలాసఫికల్ వర్క్స్ ఇవన్నీ. పెరినియల్ ఫిలాసఫీ అనేది, ఫోర్స్ ఆఫ్ పర్సెప్షన్ అనేది, ఫోర్స్ ఆఫ్ పర్సెప్షన్ అయితే ఎక్సలెంట్ బుక్. సో ఇతను ఎక్స్‌ప్రెస్ చేసింది కూడా చూడండి ఆల్‌మోస్ట్ ఆల్. అసలు ఎక్స్‌ప్రెస్ చేసింది. అనదర్ మోడరన్ మైండ్ ఎక్స్‌ప్రెసెస్ ద సేమ్ యాన్షియంట్ థాట్. అంతకుముందు అర్జునుడు ఏం ట్రై చేశాడో, ఏదైతే అడిగాడో ఇంచుమించు అదే థాటే చెప్తున్నాడు. వై ఆర్ సచ్ ఏ మల్టిట్యూడ్ ఆఫ్ మ్యాన్ అండ్ women so ready to sacrifice themselves for a cause of utterly hopeless and in a way so painful, so profoundly humiliating. ఇప్పుడు డ్రగ్స్ తీసుకుందాం. కానీ అయిపోయింది కదా డ్రగ్స్. సామాన్య మనుషులు అసలు ఎందుకని ఆ డ్రగ్ వల్ల వాళ్ళకి అనారోగ్యం వస్తుందని తెలుసు, మైండ్ బాడీ ఉంటారని తెలుసు. ఆ, దానివల్ల వాళ్ళ సోషల్ లైఫ్ పాడవుతుంది, ఫైనాన్షియల్ లైఫ్ పాడవుతుంది, పర్సనల్ లైఫ్ పాడవుతుంది, హెల్త్ పాడవుతుంది, ఇవన్నీ తెలుసు. దే ఆర్ రెడీ టు సాక్రిఫైస్. మరి అట్లే హోప్లెస్ అయినప్పటికీ, పెయిన్ఫుల్ అయినప్పటికీ ఎందుకని? ఇది కూడా వాళ్ళకి యాక్చువల్‌గా మంచి చెడు తెలీదని కాదు. ప్రతి మనిషికి ఉన్న సాధారణంగా ఉన్న స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటయ్యా, అది మనకు మంచి చెడులు బానే తెలుసు అందరికి. ఎవరు నీతులు చెప్పవలసిన అవసరం లేదు. ఇక్కడ నీతులు చదవవలసిన అవసరం లేదు. నీతుల మీద లెక్చర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నీతుల గురించి పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. నీతిమంతిగా ఉండడానికి మోటివేట్ స్పీచ్‌లు వినవలసిన అవసరం లేదు. అందరికీ తెలుసు. కానీ వాళ్ళ అసమర్థత ఏమిటయ్యా అంటే, అది దానివల్ల నష్టమే జరుగుతుందని తెలుసు. అయినా చేయకుండా ఆగలేరు. దీనివల్ల మంచి జరుగుతుందో తెలుసు. కానీ అది చేయకుండా చేయటానికి తిరస్కరించదు. సో, ద ట్రై ఈస్ సేమ్. ఈ అర్జునుడు అవనియండి, లేకపోతే రీసెంట్ ఫిలాసఫర్స్ అవనియండి. యాక్చువల్‌గా మధ్యలో కూడా చాలా మంది ఫిలాసఫర్స్ రకరకాల లాంగ్వేజ్‌లో అదే పాయింట్ ఎక్స్‌ప్రెస్ చేశారు. ట్రై సేమ్. ద సెన్స్ కన్వేడ్ ఆర్ సో నియర్లీ సిమిలర్. వాళ్ళు ఏ సెంటెన్స్ ప్యాటర్న్ ఎలా చెప్పినా సరే ఓవర్ టార్గెట్ అదే. ఎందుకని మంచి చెడులు తెలిసి కూడా మంచి పని చేయటానికి ఇష్టపడదు. చెడు పని చేయటానికి ఇష్టం ఉంటుంది. చూడండి పెద్ద చెడు చేసుకోవద్దు. చాలా సింపుల్ థింగ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ థింగ్. అసలు ఆర్గ్యుమెంట్‌లో వెళ్ళకూడదు. ఏ విషయంలోనూ ఇంక నెక్స్ట్ ఆర్గ్యుమెంట్‌కి వెళ్ళకూడదు. ఆర్గ్యుమెంట్ వల్ల నష్టమే వస్తుంది. శత్రుత్వమే పెరుగుతుంది. ఎనర్జీ వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్ అవుతుంది. ఎవరు ఎవరిని మెప్పించలేరు. ఎవరు ఎవరిని మెప్పించలేరు. అయినా ఆర్గ్యూ చేయకుండా ఉండలేము. ఆర్గ్యూ చేయకుండా మానేసి
So because we human beings have never dared to pause and consider that అన్‌లెస్ థింకింగ్ ఈస్ ట్రీటెడ్ యాస్ ఎ సైన్స్. ఎందుకనంటే మిగతా అన్ని విషయాలు నేర్చుకుంటున్నాం గానీ, రకరకాలుగా స్కూల్ దగ్గర నుంచి చెప్పండి ఇప్పటిదాకా, నిజంగా నీ థింకింగ్ ప్రాసెస్ గురించి మటుకు నేర్చుకుంది తక్కువే. ఏదో స్పెషలైజ్డ్‌లో సైకాలజీలో ఏదో కొంత మన అక్కడొకటి పూర్తిగా కాదు. అసలు నీ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ గురించి నువ్వు తెలుసుకోవట్లేదు. దాన్ని వాడేసుకొని జీవితాంతం బతికేయాలనుకుంటున్నావు. అందుకనే థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్, థాట్ క్వాలిటీ డిఫరెంట్ నౌ. నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాము. స్టేజెస్ ఎలా ఉంటాయో చెప్పాము. థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్వాలిటీ పెరుగుతుంటే. ఫ్యాకల్టీ టు బి డెవలప్డ్. ఈ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ ఉందే, ది ఫ్యాకల్టీ డెవలప్ చేయాల్సిన ఫ్యాకల్టీ అది. అండ్ ఈస్ టాట్ సచ్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజెస్. నిజంగా కాలేజీ, స్కూల్ టైమ్‌లో చిన్నప్పుడు ఇంకా థింకింగ్ ప్రాసెస్ కూడా ట్రైనింగ్ సఫిషియెంట్‌గా అవ్వాలి. బట్ అది ఏదో పక్షులు ఎగరటం నేర్చుకున్నట్టుగా స్వతహాగా వచ్చేస్తుంది అని అనుకుంటున్నారు. కానీ వి ఆర్ యూజింగ్ వెరీ రాంగ్ క్వాలిటీ ఆఫ్ థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్. థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ ప్రాపర్ గానే తయారై ఉండొచ్చు. బట్ ఇట్ ఈస్ ట్రైన్డ్ ఇన్ ఏ రాంగ్ వే. సో రాంగ్ థింకింగ్ క్వాలిటీ గానే పనిచేస్తోంది. థాట్ క్వాలిటీ గురించి మాట్లాడట్లే. తర్వాత ఔట్‌కమ్ అది. థింకింగ్ ఇన్‌స్ట్రుమెంటే సరే ప్రాబ్లమ్ లేదు. కారే సరిగ్గా లేదు, అలైన్ అయ్యి లేదు, లోపల మిషన్ సరిగ్గా పని చేయట్లేదు, గేర్లు పని చేయట్లేదు, ఫిల్టర్ లేదు, ఆయిల్ లేదు. మంచి డ్రైవర్‌ని కూర్చోబెట్టి ఉపయోగం ఏంటి? డ్రైవర్‌కి నీతులు బాగా చెప్పి కూర్చోబెడితే ఉపయోగం ఏమిటి? సేమ్ అలాంటిదే. వి షల్ కంటిన్యూ టు లివ్ అవర్ అబ్సర్డ్ వేస్ ఆఫ్ థింకింగ్. ఇలాగే కంటిన్యూ అవుతాం. షల్ నెవర్ డెవలప్ అండ్ బి బయోలాజికల్లీ కంప్లీట్ వితిన్. ఇలాగే ఉన్నంత కాలం ఇలాగే కంటిన్యూ కాంప్రమైజ్ అయిపోయి నడిచిపోతోంది కదా! అయిపోయి సర్ఫేస్ లెవెల్‌లో లైఫ్ బాగా నడిచిపోతోంది కదా అనుకుంటే బయోలాజికల్ కంప్లీట్‌నెస్ మటుకు రాదు. యాక్చువల్‌గా దీనివల్లే థింకింగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్వాలిటీ లేకపోవటం వల్లే నువ్వు ఇన్నర్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఫీల్ కావు. నేను సంపూర్ణం సిద్ధించాను ఫీలింగ్ అవ్వదు. ఎవల్యూషన్‌లో నెక్స్ట్ స్టెప్ అనమాట. బట్ అది స్వయంగా సెల్ఫ్ డ్రైవెన్‌గా జరగవలసింది. ఇంకోటి చేసే పని కాదు. ద బ్రెయిన్ హాస్ టు బి కాన్షియస్‌లీ డెవలప్. ఈ స్టేజ్ నుండి కాన్షియస్ డెవలప్‌మెంటే ఇంపార్టెంట్. నేచురల్ డెవలప్‌మెంట్ కాదు. రేపు మళ్ళా కంటిన్యూ